టీడీపీ కార్యకర్తలు నేతలు పండుగలా భావించే మహానాడు 3 రోజుల పాటు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 43 సంవత్సరాల పార్టీ చరిత్రలో తొలిసారిగా కడపలో మహానాడు నిర్వహించడాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహానాడును ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల పార్టీ సీనియర్ నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై సభ్యులు ఓ కొలిక్కి వచ్చారు. 27న పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తులో తీసుకురావాల్సిన మార్పులు, యువత, మహిళలను పెద్ద ఎత్తున పదవుల్లోకి తీసుకురావడం, కమిటీల ఎంపిక వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇక 28న టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి, సంక్షేమం పరంగా సాధించిన విజయాలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత సంవత్సర కాలంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. కడప జిల్లాలో ఎప్పుడు మహానాడు ఘనంగా జరపాలని చెప్పి కూడా నిర్ణయించాం. కడప నగరాన్ని అంతా కూడా పసుపుమయం చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక ఉత్సాహాన్ని ఇస్తాం. అదేవిధంగా అన్ని మహానాడు ఏర్పాటు అన్ని కమిటీలు కూడా ఈరోజు నిర్ణయించారు. 35 కిలోమీటర్ల పొడుగున కడప చుట్టూ రింగ్ రోడ్డు ఉంది. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, అకామిడేషన్స్ వసతులు లేవు అని కానీ ఎవరు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. కడప జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో కూడా అన్ని లాడ్జ్లు, కళ్యాణ మంటపాలు, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు ఇవన్నీ కూడా తీసుకున్నాం. అన్ని నియోజకవర్గాలకు కూడా వసతి సౌకర్యాన్ని అలాట్మెంట్ కూడా చేస్తాం. తొలుత మహానాడును 2 రోజులకే పరిమితం చేయాలని భావించారు. దేశంలో యుద్ధ వాతావరణం తొలగిపోవడంతో 3 రోజులు నిర్వహించాల్సిందేనని పార్టీ నేతలు కూడా పట్టుబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహానాడును నిర్వహించకపోవడంతో ఈసారి మహానాడును పూర్తి స్థాయిలో నిర్వహించాల్సిందేనని పలువురు మంత్రులు కూడా లోకేష్ ను కోరారు. ఇకపోతే 29న కడపలో మహానాడు ప్రాంగణంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. రాయలసీమ జిల్లాల నుంచి 5 నుంచి 7 లక్షల మంది ప్రజలు ఈ బహిరంగ సభకు హాజరవుతారని పార్టీ భావిస్తోంది. మహానాడు నిర్వహణ కోసం నియమించిన కమిటీలు గురువారం నుంచే రంగంలోకి దిగాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఒకే ఒక యాప్ మై టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుల నుంచి యాక్టివ్ మెంబర్ వరకు దాదాపుగా 1 కోటి మందికి ఈ యాప్ డౌన్లోడ్ చేసే కార్యక్రమానికి పాలిట్ బ్యూరోలు నిర్ణయం చేశాం. ఒక స్టెప్ జాతీయ పార్టీ అధ్యక్షులు ముందుకేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో మహానాడులో ఈ యాప్ ద్వారా మహానాడులో జరపాలి. అటెండెన్స్ కానీ, ఎవరెవరు వచ్చారు, ఎంతసేపు కూర్చున్నారు, ఎంతసేపు వెళ్ళారు అనేది స్పష్టంగా ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి యాప్ రేపు మహానాడు నుంచే ఉపయోగంలోకి తీసుకురావడానికి పాలిట్ బ్యూరోలు చర్చించి నిర్ణయం తీసుకున్నాం. కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉండడం, కేంద్రంలో ఎన్డీఏలో కూడా కీలక భాగస్వామిగా వ్యవహరిస్తుండటంతో మహానాడు రాజకీయ తీర్మానంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా భావించారు. మహానాడు నిర్వహణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా నిర్వహించాలని నేతలంతా అభిప్రాయపడ్డారు.